శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానంద లహరి 66వ శ్లోకము. శంకరులు ఈ శ్లోకంలో తన్ను రక్షింపుమని ఈశ్వరుణ్ణి కోరారు. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. ఈ శ్లోకమునకు భావము: ఓ పరమేశ్వర, ఓ పశుపతి, నీవు నీ వినోదము కొరకే ఈ సర్వ ప్రపంచాన్ని సృష్టిస్తున్నావు. ఈ జనం అంతా నీ వినోదం కోసం ఏర్పడ్డ జంతువులు. వారి వారి పెంపుడు జంతువుల నడవడులు వారికి ప్రేమాస్పదములు కావటం జగత్ప్రసిద్ధమే. కాబట్టి నేను చేసే సత్కర్మలు కానీ దుష్కర్మలు కానీ ఏ చేష్టలైనా నీకు అవి తృప్తికరములే అవుతాయి. కాబట్టి నీవు నన్ను రక్షింపవలసిన వాడవవుతున్నావు. పిల్లలు తమ ఆటబొమ్మలను తాము రక్షించుకునే విధంగా నీవే నా రక్షణమును చేయవలసి ఉంది. అది నీ కర్తవ్యం. శంకరులు ఈ శ్లోకంలో ఈశ్వరుడికి ఇలా నివేదించారు: ఓ శంభు, పశుపతి, ఈ ప్రపంచాన్ని సర్వమును నీవే నీ ఆట కోసం పుట్టిస్తూ ఉన్నావు. నీవు సర్వవాంఛలు తీరినవాడవు. అలాంటప్పుడు ఈ పంచభూతాలు అనే ముడి పదార్థాలతో నీవు నిర్మించే ఈ ప్రపంచం నీవు సరదాగా ఆడుకోవడం కోసమే. ఈ ప్రపంచ జనులంతా నీ చేతిలోని కీలుబొమ్మలు. వీరంతా నీ విలాసం కోసం సృష్టించబడ్డ మృగాలు. వీరు నీవు ఆడించినట్టల్లా ఆడతారు. నీవు తిప్పేవాడవు, వారు తిరిగేవారు. నీవు జగన్నాటక సూత్రధారివి. ఈ బొమ్మలు నీవు ఆడించేటట్లే ఆడతాయి. ఈ ప్రపంచానికి, దీనిలోని ప్రజలకు ఏమాత్రము స్వతంత్రత లేదు. భగవద్గీతలో పరమాత్మ సైతము ఇలాగే చెప్పాడు: ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని. అర్జున, శరీర రూప యంత్రములను అధిరోహించిన సర్వ ప్రాణుల హృదయాలయందు అంతర్యామిగా ఉన్న పరమేశ్వరుడు తన మాయచేత వారి వారి కర్మలను అనుసరించి వారిని తిప్పుతున్నాడు. దీన్ని బట్టి ఈశ్వరుడే సర్వభూతాలను కీలు పెట్టిన బొమ్మల్లా తన ఇష్టము వచ్చినట్లు ఆడిస్తూ ఉంటాడని తెలుస్తోంది. కాబట్టి నాలో తప్పు ఏమీ లేదు. నేను చేసిన తప్పు ఏదైనా ఉంటే నేను ఒకడిని ఉన్నానని అనుకోవడం మాత్రమే. ప్రపంచంలో ఉన్నదంతా నీవే. అందువల్ల నేను మంచి చేసినా చెడు చేసినా అది నీకు ప్రీతికరంగానే ఉండాలి. నేను చేసిన చేష్టలన్నీ నీ వేడుకకు సాధనములు. కాబట్టి నన్ను రక్షించడం నీ కర్తవ్యం. లోకంలో పెంపుడు జంతువుల కదలికలన్నీ వాటిని పెంచుతున్న యజమానులకు వినోదంగా ఉంటాయి. యజమాని వాటిని ప్రేమతో ముద్దుగా పెంచుకుంటాడు. ఆ విధంగానే ఈశ్వర, నేను నీ క్రీడా జంతువును. మహాశయ, నన్ను రక్షింపవలసిన బాధ్యత నీవే తీసుకోవాలి. మనం కూడా కొన్ని పెంపుడు జంతువులను ఇళ్లల్లో పెంచుతాం. వాటి చేష్టలకు మనం ఆనందిస్తాం, అంతేకాని విసుక్కోము. మనం ఆ జంతువుల వంటి వాళ్ళం. కాబట్టి మనం తెలుసో తెలియకో చేసిన తప్పులను మనలను సృష్టించి పెంచుకుంటున్న దైవమే క్షమించాలి. అది దైవం బాధ్యత అని శంకరులు తర్కసహితంగా భగవంతుడికి నివేదించారు. ఇది శంకరుడి ముందు శంకర భగవత్పాదులు చూపిన గొప్ప తర్కం అని, అందుకే శంకరాచార్యుల వారు శంకర సాక్షాత్ అనే మాటను వారు గుర్తు చేశారు. తోలుబొమ్మలాటలో బొమ్మలన్నీ సూత్రధారుడి ఇష్టానుసారంగా తిరిగి వినోదాన్ని కల్పిస్తాయి. అదేవిధంగా జగన్నాటక సూత్రధారుడైన పరమాత్మ ఇచ్ఛానుసారంగా నడిపే మన జీవిత రూపమైన ఈ జగన్నాటకం పరమేశ్వరుడికి వినోదాన్నే కల్పిస్తుంది. శ్రీరామకృష్ణ పరమహంస కూడా దేవితో, అమ్మా, నీవు యంత్రినివి, నేను యంత్రమును.
నీవు ఎట్లు నడిపితే నేను అలాగే నడుస్తాను అని చెప్పారట. పై దృష్టితో చూస్తే మానవులలో అహంకారము కానీ కర్తృత్వము కానీ ఉండడానికి వీలు లేదని శ్రీ శుద్ధ చైతన్య స్వామివారు చెప్పారు. క్రీడావస్తు అఖిలం జగత్, ఈ లోకమంతా ఆయనకు ఆట వస్తువు. కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి. హృదయంలో ఉన్న దైవం ఎలా నియోగిస్తే అలా నడుచుకుంటాను. పైన చెప్పిన స్మృతులు కూడా శంకరులు ఈ శ్లోకంలో చెప్పిన భావాలకు ఉపబలకములుగా ఉన్నాయి. మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.